ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ 552 కోట్ల రూపాయలు బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న 552 కోట్ల 39 లక్షల 60,750 రూపాయలు అనేది ఎలా సంపాదించుకోవచ్చు అనేది మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంది. సో కంపెనీ పేరు వచ్చేసరికి ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ కంపెనీ మన ఇండియాదే, పక్కా తెలంగాణ కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు మనకు అందరికి కూడా ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది కల్పించడం జరుగుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఎంసీఏ సర్టిఫికేటు, పాన్ కార్డు ఇవన్నీ కూడా కంపెనీకి ఉన్నాయి. కమింగ్ సూన్ ఏంటంటే జిఎస్టీ కూడా వస్తుంది వాళ్ళకు. సో కంపెనీ లీగాలిటీస్ అనేది అసలు నిజమా కాదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ సైట్ గురించి అందరికీ తెలుసండి. mca.gov.in అనే సైట్లో మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు వెళ్ళిన తర్వాత మనకు ఎల్ఎల్పి సర్వీసెస్లో వెళ్ళిన తర్వాత చెక్ ఎల్ఎల్పి నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కంపెనీ పేరు అది మీరు కనుక టైప్ చేస్తే ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. డేట్, ఇన్కార్పొరేషన్ డేట్ అంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్న డేట్, అంటే ఎప్పుడు స్టార్ట్ అయిన డేట్ కూడా మనకి ఇక్కడ వాళ్ళకి చూపిస్తుంది సైట్. అలానే మనకు ఇంకోటి వీళ్ళ ప్రొఫైల్ కూడా కావాలంటే, చిన్న ఒక ప్రొఫైల్ వాళ్ళకి కావాలనుకుంటే క్విక్ కంపెనీ .in అనేది సైట్లో వెళ్తే మనకు ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎల్ఎల్పి అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ ఉంది ఏంటిది, ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం, కంపెనీ అడ్రస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ బైపాస్ రోడ్, జగిత్యాల, కరీంనగర్ అని చెప్పేసి. సో వీటికి సంబంధించిన అంటే ఇప్పుడు కంపెనీ ఏ పొజిషన్లో ఉంటుంది, స్టాటస్లో అంటే యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్లో ఉంది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సిన్ నెంబర్ కూడా మనకి అలాట్మెంట్ అవ్వడం జరిగింది. కంపెనీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం అనేది ఉంది. ఇప్పుడు ప్రీ లాంచింగ్లో ఉంది కంపెనీ. డిసెంబర్ 29, 2020 నాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్. సో కంపెనీ వచ్చేసరికి డైరెక్టర్స్ ఇద్దరే ఉన్నారు కంపెనీస్ కూడా. సో ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు కూడా మనకి ఇక్కడ కనపడడం అని చూడొచ్చు మనం. ఇది ఫ్రెండ్స్ ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్ వాళ్ళ డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంటేషన్స్ ఇవి. నెక్స్ట్ చూసుకుంటే కంపెనీకి ఇప్పుడు మనకి స్టేట్ హెడ్, రీజనల్ హెడ్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్స్ అనేది రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసింది. స్టేట్ హెడ్ అంటే మనకి ఏ స్టేట్ అయినా తీసుకోవచ్చు. తెలంగాణ ఆల్రెడీ బుక్ అయింది. ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ ఇలా ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్ అనేది ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి అదృష్టం ఏంటి అంటే మనం ఏ స్టేట్ అయినా మనము స్టేట్ హెడ్గా ఉండి మనం ఇంకా ఎర్నింగ్స్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. సో ఒక స్టేట్కి వచ్చేసరికి మనకు 2 నుంచి 3,50,000 లాగా మనకు కంపెనీ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి సపోజ్ ఏపీ ఉందనుకోండి, అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రతి అప్లికేషన్ మీద వాళ్ళకి 20 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ స్టేట్ మీద. ఆఫ్టర్ దట్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 2 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళకి ప్రతి అప్లికేషన్ మీద మనకు 3 రూపాయల చొప్పున కంపెనీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ 3 రూపాయలే కదా అని అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 13 డిస్ట్రిక్ట్స్ మాత్రం ఉన్నాయి. 13 డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 3,000 అప్లికేషన్స్ వచ్చినా కానీ మనకు టోటల్ ఈ డిస్ట్రిక్ట్స్ కలిపి 39,000 అప్లికేషన్స్ వచ్చాయి. అలానే 39,000 ఇంటూ 3 రూపీస్ చొప్పున చేసుకున్న 1,17,000 రూపాయలు అనేది నెలసరి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ప్రతి నెల మనకి ఈ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంకా డెవలప్ చేసుకుంటే మనకు 5,000 కానీ, 10,000 కానీ, 20,000 అప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఖాళీగా ఉంది, కర్ణాటక ఖాళీగా ఉంది, మహారాష్ట్ర ఖాళీ ఉంది. ఆల్రెడీ అన్ని స్టేట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి మన దగ్గర అమౌంట్ అనేది ఉంటే మనం స్టేట్ హెడ్ అనేది తీసుకుని మన ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర 2 లక్షలు ఇవ్వండి, నేను ఒక తక్కువ అమౌంట్ ఉంది అనుకున్న వాళ్ళకి
1,25,000 తీసుకుంటే మనము ఒక 3 డిస్ట్రిక్ట్స్ ఏపీలో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్ర కానీ ఎక్కడైనా సరే, లేదా తెలంగాణలో సరే, మీరు ఒక 3 డిస్ట్రిక్ట్స్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకోండి, ప్రతి అప్లికేషన్ మీద వాళ్ళకి 10 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక డిస్టిక్ వచ్చేసరికి మనకు 3,000 అప్లికేషన్స్ వస్తాయి. 3,000 ఇంటూ 3 రూపాయలు చొప్పున తీసుకుంటే మనకి 3 రూపాయలు కాదు, 3 డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే 9,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో మనకి 9,000 ఇంటూ 10 రూపాయలు చొప్పున తీసుకుంటే 90,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. రీజనల్ డిస్ట్రిక్ట్స్ అనేది ఆల్రెడీ మనకు తెలంగాణ బుక్ అయింది, కానీ ఇంకా డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కడ కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకోలేదు. సో తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో తీసుకోవచ్చు, తెలంగాణ ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా మనకు డిస్ట్రిక్ట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు సంపాదించుకునే అవకాశం అనేది ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు. మీరు ఇంకా వర్క్ చేసుకోవాలి, మీరు ఇంకా వర్క్ చేసుకున్నారనుకోండి, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ ద్వారా మీరు వర్క్ చేసుకుంటే మనకు ఈ అప్లికేషన్స్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 5,000, 10,000 అప్లికేషన్స్ అనేది పర్ డిస్ట్రిక్ట్స్ మీద మనకు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో అప్లికేషన్స్ పెరిగినాయి అనుకోండి, అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలానే మనకు 1,25,000 కూడా ఇవ్వండి, ఇంకా తక్కువ ఉందండి, ఇంకా కావాలనుకుంటే ఏదైనా ఒక డిస్టిక్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక డిస్టిక్ వచ్చేసరికి మనకు 35,000 రూపీస్ అండి. మీరు తెలంగాణలోనే తీసుకోవచ్చు డిస్టిక్స్, లేదా ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవచ్చు, లేదా కర్ణాటక వైపు అయినా తీసుకోవచ్చు, లేదా మహారాష్ట్ర వైపు అయినా మీరు తీసుకోవచ్చు, లేదా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది అన్ని ఇండియా వైడ్గా అన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి, ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేది కాలేదు డిస్ట్రిక్ట్స్. సో మనకి ఎక్కడైతే టీమ్ ఉంది, సర్కిల్ ఉంది, మనం ఆ బిజినెస్ బాగా అవుతుంది అనుకున్నప్పుడు మనకు ఆ డిస్ట్రిక్ట్స్ మనం 35,000 రూపీస్ మనం తీసుకుంటే 100% ఇన్కమ్ అనేది చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 3,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. మనకు 3,000 ఇంటూ 10 రూపీస్ చొప్పున తీసుకుంటే 30,000 రూపీస్ పర్ మంత్ అండి. సింపుల్ బిజినెస్ అండి. మీరు పెట్టిన అమౌంట్ అనేది 1 or 2 months వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా పెరుగుతాయి. సో మనకు పెద్ద పెద్ద అమౌంట్లన్నీ కూడా ఈజీగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మనం వర్క్ చేసుకుని టీమ్ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, 1 lakh తీసుకునే అవకాశం కూడా ఉంటుంది పర్ డిస్ట్రిక్ట్స్ మీద. సో ఇలాంటి అవకాశం అనేది మనకి ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఇస్తుంది. సో ఇలాంటి అవకాశం అనేది మనం ఫస్ట్ యూజ్ చేసుకుంటే మనం కూర్చున్న చోటనే మన ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో మరి అప్లికేషన్స్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ప్లాన్ ఏంటి, అసలు మనకి ఇవన్నీ వస్తాయా లేవా అనేది ఒకసారి మనం బిజినెస్ ప్లాన్లోకి వెళ్తే మనకు అన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో మన ఎన్ని రకాలుగా ఉన్నాయి బిజినెస్ ప్లాన్ అనేది దీంట్లో ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది మనం ఒకసారి చూద్దాము. డైలీ ఇన్కమ్ ప్లాన్లో మనకి అన్లిమిటెడ్ రిఫరల్ ఇన్కమ్, నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉన్నాయి. అలానే దీంట్లో నాన్ వర్కింగ్ ప్లాన్లో వచ్చేసరికి సింగిల్ లెగ్ ఇన్కమ్, సింగిల్ లెగ్ ప్రమోషన్ స్పాన్సర్ ఇన్కమ్, సింగిల్ లెగ్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇన్ని 3 రకాల ఇన్కమ్స్ అనేది నాన్ వర్కింగ్ ప్లాన్లో ఉన్నాయి. అలానే వారానికి వచ్చేసరికి వీక్లీ ఆటో రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది. అలానే మంత్లీ వచ్చేసరికి అవార్డ్స్ ఇస్తున్నారు. అలానే స్టేట్ హెడ్కి, రీజనల్ హెడ్కి, డిస్ట్రిక్ట్ హెడ్ వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా మనకి ఇన్కమ్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ బిజినెస్ మోటివ్ ఏంటి అంటే వాళ్ళ బిజినెస్ ప్లానింగ్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది ఒకటి మనకు శాంపుల్గా ఇచ్చారు కంపెనీ. సో రీఛార్జ్ పోర్టల్, మీరు బయటికి వెళ్ళి మనం రకరకాల పోర్టల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం యూజ్ చేస్తాం. మనకి సమ్ అమౌంట్ అనేది అంటే రివార్డ్స్ అని వస్తుండే, అలానే మనకు కమిషన్ రాదు, కానీ దీనిలో మనకి కమిషన్ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. యూటిలిటీస్ బిల్స్, మన ఫోన్ బిల్ కానీ, వాటర్ బిల్స్ ఇలా ఉన్నాయి కదా, వాటిని కూడా చేసుకోవచ్చు. ట్రావెల్ పోర్టల్, బస్సు కానీ, ట్రైన్ కానీ, ఏరోప్లేన్ కానీ, ఈ ట్రావెల్ పోర్టల్ యూజ్ చేసుకొని బస్ టికెట్ చేసుకుంటే వీటి ద్వారా కూడా మనకి కమిషన్స్ వస్తున్నాయి. అలాగే టూర్ ప్యాకేజెస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కరోనా ఉన్న టైంలో ఎటు వెళ్ళలేం, కానీ ఆఫ్టర్ దట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మనకి ఎటైనా వెళ్ళినా కూడా మనం దీని ద్వారా బుక్ చేసుకున్న కూడా కమిషన్స్ వస్తాయి. హోటల్స్,
మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, అకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, హోటల్ బుక్ చేసుకున్నా కూడా మనకి కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కామర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఉన్నాయి కదా, అలాంటి పోర్టల్ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. ఇన్సూరెన్స్, మీరు ఇన్సూరెన్స్ బిల్స్ కట్టుకోవాలన్నా లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. అలానే అతి ముఖ్యమైనది మనకు గ్రోసరీస్ అండి. ఇవాళ మనకి ఇంటి పక్కన నుంచి కానీ, లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, ఇలాంటి బిగ్ బాస్కెట్లో కానీ, ఇలాంటి వాటిల్లో మనకు గ్రోసరీస్ తెప్పించుకుంటున్నాము. కానీ మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది రావట్లేదు. కానీ ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్లో గ్రోసరీస్ గినుక మనం తీసుకుంటే మీకు గ్రోసరీస్తో పాటు మీకు వారం ప్రతి కమిషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే లోన్స్, నెక్స్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లో కూడా మనకు కమిషన్స్ కూడా వస్తున్నాయి. అలానే ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్లో కూడా ప్రోడక్ట్తో పాటు కమిషన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా సర్వీసెస్ అనేది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ మనం అసలు ఇది ఎలా ఎన్రోల్ ఎలా అవ్వాలి అనేది చూద్దాం. ఎన్రోల్ వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఆఫ్ ఇచ్చారు. ఎన్రోల్ మెథడ్ అనేది ఫస్ట్ రాయల్టీ ప్యాకేజ్ 1539 రూపీస్ తోటి మనం రాయల్టీ ప్యాకేజ్ అనేది మనం తీసుకుంటే మనకు లైఫ్ టైం 9 లెవెల్స్ కూడా రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇది మన టీం ద్వారా వచ్చే ఇన్కమ్. అలానే చోటా ప్యాక్ 749 రూపాయలు మనం తీసుకుంటే మనకు కూడా ఒక ప్రోడక్ట్ వస్తుంది. అదే 1500 రూపాయలు 39 కొన్నా కూడా ప్రోడక్ట్ వస్తుంది. అలా 749 రూపాయలు కొన్నా కూడా మనకు ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 749 రూపాయలకి మనకు ఇన్కమ్ రావాలంటే, రాయల్టీ ఇన్కమ్ రావాలంటే మనకు వాటిని 850 రూపాయలతోటి మనం అప్గ్రేడ్ చేసుకుంటే దానికి రాయల్టీ ఇన్కమ్ కూడా ఇస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు రాయల్టీ ప్యాకేజ్ గురించి మనం తెలుసుకుందాం. రాయల్టీ ప్యాకేజ్ కమింగ్ సూన్ అంటే ప్రొడక్ట్ అనేది. సో మనం 1539 రూపాయలతో మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం 749 రూపాయలు మనం రిజిస్ట్రేషన్ డౌన్లైన్ అంటే రిఫర్ చేస్తే మనకు వచ్చే కమిషన్ వచ్చి 250 రూపాయలు అండి. అలానే మనకు 1539 రూపాయలు కూడా రిఫర్ చేసామనుకోండి, వాళ్ళకి కూడా 250 రూపాయలు మాత్రమే ఇస్తుంది. రిఫరల్ ఇన్కంలో ఎటువంటి తేడా ఏం లేదు, కానీ ప్యాకేజ్ సిస్టంలో మనకి ఇన్కమ్ పరంగా తేడా ఉంటుంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఎంతమందినైనా అన్లిమిటెడ్గా రిఫరల్స్ అనేది చేసుకోవచ్చు. ఒకరిని కాదు, ఇద్దరు కాదు, నాకు ఒక 100 మంది టీం ఉన్నారు అనుకున్న వాళ్ళకి మంచి బిజినెస్ అంటే ఇది. మనకి డైరెక్ట్ రిఫరల్ ద్వారా మనకు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. అది నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఎవరైతే డైరెక్ట్ రిఫరల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. అది మనకు రాను బిజినెస్ ప్లాన్లో మీకు అర్థమవుతుంది. సో ఇది అన్లిమిటెడ్గా మీరు చేసుకున్నా కూడా ఒక్కొక్క మనిషి మీద మనకి 250 రూపాయలు అనేది కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 1559 రూపాయల రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ గురించి ఇక్కడ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ మనకి 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే టీమ్ లీడర్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ కూడా 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పేసి 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పేసి 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే డైరెక్ట్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్గా 5 రకాల ఇన్కమ్ ప్లాన్, రాయల్టీ ఇన్కమ్ ప్లాన్స్ అనేది దానికి ఏ లెవెల్కి ఆ లెవెల్స్కి మనకు ఇవ్వడం జరిగింది. అలా టోటల్ చూసుకుంటే మనకి 9 లెవెల్స్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ ఉంది. సో దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్కు వెళ్దాం. మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంటే 1539 రూపాయల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసాం. అది 750 రూపాయలతోట లేకపోతే 1539 రూపాయలతోట అనేది కాదు. అక్కడ మనం 5 మెంబర్స్ రిఫర్ చేయాలి. కానీ మీరు మాత్రం ఈ రాయల్టీ ఇన్కమ్ కావాలనుకుంటే 1539 రూపాయల ప్యాకేజీలో ఉండాలి. సో మీరు 5 రిఫర్ చేశారు. దీంట్లో 1 మంత్లో మీరు కనుక రిఫర్ చేస్తే మనకు ఏంటో ఇస్తున్నారు, రాయల్టీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఇస్తున్నారు కంపెనీ. మీరు 5 చేసినందుకు ఒక్కొక్క వ్యక్తి మీద 250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 1250 రూపాయలు అనేది వస్తుందండి. అలానే అన్లిమిటెడ్ ఇన్కమ్ రిఫరల్స్ కూడా చేసుకోవచ్చు.
అలానే మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి 1 మంత్లో 30 డేస్లో మీరు 5గురిని రిఫర్ చేస్తే మీకు లైఫ్ టైం రాయల్టీ డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ రిజిస్ట్రేషన్ అయ్యారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక వారంలో ఒక 5గురు ఇంట్రొడ్యూస్ చేశారు, మీకు రిఫరల్ ఇన్కమ్ వచ్చేసింది. సో ప్రతిసారి అంటే కంపెనీకి వచ్చే అప్లికేషన్ టోటల్ టర్నోవర్లో అంటే కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి సో అప్లికేషన్ మీద ప్రతి ఒక్క అప్లికేషన్ మీద మన కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న రాయల్టీ వాళ్ళందరికీ కూడా రూపాయలు చొప్పున పక్కాగా తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం జరిగింది ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి భారతదేశంలో మొత్తం కూడా ఒక 1000 అప్లికేషన్స్ వచ్చాయనుకుందాం. ఈ 1000 అప్లికేషన్స్ మీద ఒక రూపాయలు ఇస్తే మనకి 30,000 రూపాయలు వచ్చింది ఆ రాయల్టీ ఇన్కమ్కి. ఫస్ట్ లెవెల్లో ఎంతమంది క్వాలిఫై ఉంటారో అంతమందికి ఆ 30,000 షేర్ చేస్తుంది. అంటే ఒక్కొక్కరికి 150 రూపాయలు చొప్పున షేర్ అయినట్టు. అదే మనకి 1,00,000 రూపాయలు అయిందనుకోండి, అదే 200 మంది ఉంటే ఎంత షేర్ ఉంటుందో అంతమందికి పంచుతుంది. ఏ రోజు బిజినెస్ ఆ రోజు అండి. నెక్స్ట్ మీరు 5గురు కంప్లీట్ చేసిన తర్వాత మీరు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ 5గురు ఏం చేశారు, వాళ్ళ 5గురు తెచ్చుకుని ఎప్పుడు 25 మంది అయింది. ఎప్పుడైతే 25 మంది అయిపోతుందో ఆటోమేటిక్గా మీకు సెకండ్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ కూడా మీకు సెకండ్ లెవెల్ ఇన్కమ్ రాయల్టీ కావాలనుకుంటే 1 మంత్లో మీరు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్తో పాటు సెకండ్ లెవెల్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకు 1000 అప్లికేషన్స్ వస్తున్నాయి. దాంట్లో మళ్ళీ కూడా సెకండ్ లెవెల్ కూడా మనకి కంపెనీలో 30 రూపాయలు చొప్పున తీస్తుంది, పక్కా పెడుతుంది. దానిలో ఎంత అమౌంట్ వచ్చిందో డివైడెడ్ బై ఎంతమంది క్వాలిఫై ఉంటారో సెకండ్ లెవెల్కి వాళ్ళకి షేర్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో వాళ్ళందరూ కూడా వచ్చేసింది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే 1000 ఐడీలు వచ్చినాయి ఫ్రెండ్స్, 30 రూపాయలు అనేది పక్కా తీసింది, 30,000 వచ్చింది కంపెనీకి. సో 40 మంది క్వాలిఫై అయ్యారు. సెకండ్ లెవెల్లో వచ్చేసరికి 40 మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి మనకి 750 రూపాయలు చొప్పున ఆ 40 మందికి ఒక్కొక్కరికి 750 రూపాయలు చొప్పున పంచుతుంది. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ రాయల్టీ తీసుకుంటూనే అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు, రాయల్టీ ఇన్కమ్ అనేది. ఇది లైఫ్ టైం. సో దీని తర్వాత థర్డ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి టైం లిమిట్ అనేది ఏమీ లేదండి. మీరు 5 నెలలకు 2 నెలలకు చేసుకుంటారా, 3 నెలలకు కంప్లీట్ చేసుకుంటారా, లేకపోతే 10 నెలలకు కంప్లీట్ చేసుకుంటారా అనేది మన యొక్క వర్క్ని బట్టి ఉంటుందండి. సో థర్డ్ లెవెల్ నుంచి 125 మంది మీరు కంప్లీట్ చేసుకుంటే మనకు థర్డ్ లెవెల్ టీమ్ లీడర్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇంకొక రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. దీంట్లో మనకి ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది 20 రూపాయలు చొప్పున పక్కా తీసి మనకి ఎంతమంది క్వాలిఫై ఉంటారో వాళ్ళకందరూ కూడా షేర్ చేస్తుంది. ఏది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇచ్చుకుంటేనే థర్డ్ లెవెల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కంపెనీ యొక్క ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది. థర్డ్ లెవెల్ది కూడా మనకి 1000 ఐడీలు వచ్చినాయి భారతదేశం మొత్తంలో. 1000 ఐడీల నుంచి మనకి ఒక్కొక్క ఐడి మీద ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 30 రూపాయలు పక్కా తీసింది, అలానే సెకండ్ లెవెల్ కూడా 30 రూపాయలనే పక్కా తీసింది ఐడి మీద. అలానే థర్డ్ లెవెల్లో కూడా 20 రూపాయలు అనేది పక్కా తీసింది రాయల్టీ ఇన్కమ్ కోసం. ఇక్కడ 1000 × 20 రూపాయలు చొప్పున తీసుకుంటే 20,000 వచ్చింది. 20,000 డివైడెడ్ బై 8 మంది, 8 మంది ఎవరు అంటే థర్డ్ లెవెల్ క్వాలిఫైయర్స్ అన్నట్టు. దాంట్లో ఎంత షేర్ వచ్చింది, మనకు 2,500 వచ్చింది ఒక్కొక్క పర్సన్కి. ఆ అమౌంట్ ఆ రోజుకి డివైడ్ చేసేసి వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంది కంపెనీ. అలానే మనకి సేమ్గా ఫోర్త్ లెవెల్ మనకి కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ టీమ్ లీడర్ రాయల్టీ అదనంగా మనకి 20 రూపీస్ చొప్పున ఇంకొక అమౌంట్ అనేది కూడా మనకు జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ 3 లెవెల్స్ రాయల్టీస్ ఇన్కమ్స్ అనేది తీసుకుంటున్నారు. అలానే 4th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మీరు. అలానే మనకి వచ్చిన దాంట్లో నుంచి అంటే టర్నోవర్ వచ్చిన దాంట్లో నుంచి అప్లికేషన్ వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ 20 రూపాయలు అనేది తీస్తుంది. ఎట్లయితే పై 3 ఎలా అయితే పక్కా తీసిందో మళ్ళీ 4th లెవెల్ కూడా రాయల్టీ ఇన్కమ్ అనేది
దాంట్లో నుంచి మళ్ళీ 20 రూపాయలు పక్కా తీసి ఎంతైతే అమౌంట్ వచ్చిందో మనకి ఎంతమంది క్వాలిఫై అవుతారో ఆ అమౌంట్ అనేది షేర్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి కంపెనీ ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ 4th లెవెల్ కూడా ఇక్కడ 1000 ఐడీలు వచ్చినాయి. మనకి 20 రూపాయలు చొప్పున తీసుకుంటే 20,000 వచ్చింది. 20,000 డివైడెడ్ బై 2 రూపాయలు చొప్పున తీసుకుంటే 10,000 రూపాయలు అనేది మనకి ఇక్కడ చూపెడుతున్న ఇద్దరికి చెరో 10,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రోజు జరిగిన బిజినెస్ని బట్టి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి 5th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మీరు 5th లెవెల్ వచ్చేసరికి అనదర్ రాయల్టీ ఇన్కమ్ అండి, ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అండి. దీంట్లో ఈ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి మనకి మళ్ళీ 15 రూపాయలు చొప్పున తీసి మనకి వాళ్ళందరికీ షేర్ చేస్తుంది. అదొకసారి మళ్ళీ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1000 ఐడీలు ఇంటూ 15 రూపాయలు చొప్పున తీసుకుంటే 15,000 అండి. 15,000 డివైడెడ్ బై ఆ లెవెల్కి అంటే 5th లెవెల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారండి ఇక్కడ చూపెడుతున్నట్టు ఒక్కరే క్వాలిఫై అయ్యారు. మీరు ఒక్కరే క్వాలిఫై అయ్యారు కాబట్టి 15,000 రూపాయలు అనేది మీ అకౌంట్లో కంపెనీ వేసేస్తుందండి. అలానే మనకి 6th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మీరు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి మళ్ళీ 15 రూపాయలు అనేది పక్కా తీస్తుందండి కంపెనీ. సేమ్ మీరు 5th లెవెల్ ఎలా అయితే తీసుకున్నారో 5th లెవెల్ ఎలా అయితే తీసుకున్నారో రాయల్టీ ఇన్కమ్, అలానే 6th లెవెల్ కూడా 6th లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అలానే మళ్ళీ 7th లెవెల్ రాయల్టీ ఇన్కమ్ చూద్దాం. 7th లెవెల్లో కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు. 7th లెవెల్ కూడా మళ్ళీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అనేది కంపెనీ మళ్ళీ వేరే అనదర్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. దీన్ని కూడా సేమ్ మీరు ఇప్పుడు దాకా ఏదైతే చూసుకున్నారో అలానే మన 7th లెవెల్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి దీంట్లో కూడా మనకి 10 రూపాయలు చొప్పున ఐడి నుంచి పక్కా తీసి ఎంతమంది వచ్చిందో ఆ అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ని మళ్ళీ మనకు ఆ 7th లెవెల్లో ఎంతమంది క్వాలిఫై ఉంటారో అంతమంది అమౌంట్ అనేది షేర్ చేసి ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ మనకు 1000 ఐడీలు ఇంటూ 10 రూపాయలు చొప్పున తీసుకుంటే 10,000 రూపాయలు వచ్చింది. ఆ రోజుకి వచ్చిన ఆ రోజు వచ్చిన అప్లికేషన్స్ బట్టి 10,000 డివైడెడ్ బై ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, మీరు ఒక్కరే క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి మీకు ఆ 10,000 రూపాయలు అనేది ఇస్తుంది. ఇవి కూడా మనకి 6th లెవెల్ 5th లెవెల్ ఇచ్చుకుంటూనే మనకి 7th లెవెల్ కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది డైలీ ఇన్కమ్ అనేది. ఇంకో విధంగా చూసుకుంటే ఇంకొక రాయల్టీ చూసుకుంటే మనకి 8th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి 10 రూపాయలు మళ్ళీ పక్కా తీసి మళ్ళీ మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అండి, మీరు 7th లెవెల్ ఎలా అయితే 10 రూపాయలు చొప్పున తీసుకున్నారో అలానే కంపెనీ ఏం చేస్తుందంటే మళ్ళీ 10 రూపాయలు చొప్పున దీన్ని కూడా మళ్ళీ పక్కా తీసి అప్లికేషన్ మీద ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ షేర్ చేసి మనకి ఎంతమంది క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూషన్గా మరి 8th లెవెల్ 7th లెవెల్ 9th లెవెల్ 6th లెవెల్ 5th లెవెల్ ఇవన్నీ కూడా మనకి కంపెనీ ఆ పర్సన్స్ యొక్క అందరికి కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా చూసుకుంటే 9th లెవెల్ అండి. ఈ 9th లెవెల్ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, మనకి డైరెక్ట్ రాయల్టీ ఇన్కమ్ అనేది జరుగుతుంది ఇస్తుంది కంపెనీ. ఈ డైరెక్ట్ రాయల్టీ ఇన్కంలో మనకి 5 రూపీస్ చొప్పున తీస్తుంది కంపెనీ. సో దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ రాయల్టీ ఇన్కంలో మనకి ప్రతి ఒక్క వచ్చిన అప్లికేషన్ల నుంచి 5 రూపాయల చొప్పున మనకి తీసి మనకి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 ఐడీలు వచ్చినాయి కంపెనీకి. ఈ 1000 ఐడీల్లో మనకి 5 రూపాయలు చొప్పున తీసుకుంటే 500 వచ్చాయి. డివైడెడ్ బై 1 మెంబర్స్ అంటే మీరు ఒక్కరు అయ్యారనుకోండి డైరెక్ట్ రాయల్టీలో మీకు 5,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కనుక ఇద్దరు కనుక క్వాలిఫై అయ్యారు అనుకోండి 2,500 రూపాయలు ఇస్తుంది. అట్లా మనకి ఎంతమంది క్వాలిఫై అవుతుంటారో అంత అమౌంట్ అనేది జరుగుతుంది. అప్లికేషన్స్ కనుక పెరిగే కొద్దీ అమౌంట్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది 9 లెవెల్స్ ఇన్కమ్ రాయల్టీ అనేది తీసుకునే అవకాశం ఉందండి. ఒక్కసారి మాత్రమే వర్క్ చేయడం అండి. లైఫ్ టైం అనేది డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు.
మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కనుక మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఒక 30 డేస్లో కనుక కంప్లీట్ చేసుకోగలిగితే మనం అక్షరాల 552 కోట్ల రూపాయలు అనేది ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రాయల్టీ ఇన్కమ్స్ మనం ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లెవెల్లో మీరు 150 రూపాయలు తీసుకున్నారు, సెకండ్ లెవెల్లో 750 రూపాయలు తీసుకున్నారు, థర్డ్ లెవెల్లో 2500 రూపాయలు తీసుకున్నారు, ఫోర్త్ లెవెల్లో 10,000, ఫిఫ్త్ లెవెల్లో 15,000, సిక్స్త్ లెవెల్లో 15,000, సెవెంత్ లెవెల్లో 10,000, ఎయిత్ లెవెల్ కూడా 10,000, నైన్త్ లెవెల్లో 5,000 అండి. టోటల్గా చూసుకుంటే మీకు వచ్చిన ఇన్కమ్ 68,400 రూపాయలు అనేది తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్. ఎక్కువగా తీసుకోవచ్చు, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఎక్కువ కూడా తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటుందండి. సో ఈ విధంగా మనకి 1,539 రూపాయల రాయల్టీ ప్యాకేజ్ ఇన్కమ్ అండి. సో ఎవరైనా ఇది చాలా బాగుంది, ఎవరైనా ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే ఈజీగా ఈ ప్యాకేజ్ తీసుకొని మనకు డైలీ ఇన్కమ్ అనేది మనకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు చోటా ప్యాక్ అండి, 749 రూపాయల ప్యాకేజ్ అండి. ఎక్కువ స్టూడెంట్స్ కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ చాలామంది తక్కువ ఉన్న వాళ్ళు డైలీ వేస్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఇది తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. మనం ఇది తీసుకున్నా కూడా మనకి 1539 అంటే డైలీ రాయల్టీ ప్యాకేజ్లో కూడా మనం అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా కంపెనీ ఇస్తుంది. అప్గ్రేడ్ చేసుకునే అవకాశం మనకి 850 రూపాయలతో ఇస్తుంది కంపెనీ. చాలా తక్కువ అమౌంట్ అండి 850 రూపాయలు అనేది. సో ఈ విధంగా మనం అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా 749 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా లైఫ్ టైం డైలీ రాయల్టీ ఇన్కమ్ కూడా కల్పిస్తుంది కంపెనీ. కాబట్టి దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, టైం లిమిట్ కూడా లేదు. మీరు ఇవాళ 749 రూపాయలు తీసుకొని ఒక 2 రోజుల్లో లేదా వారం రోజుల్లో కానీ మీరు 850 రూపాయలకి ఇంకా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఈ రాయల్టీ ఇన్కమ్ కూడా మనకి వర్తిస్తుందండి. నెక్స్ట్ సింగిల్ లెగ్ ప్రమోషనల్ ఇన్కమ్ ప్లాన్ అండి. ఇది ప్యూర్లీ నాన్ వర్కింగ్ ప్లాన్. ఇక్కడ మనకు ఫస్ట్ చెప్పినట్టు ఇక్కడ ఎంతమందినైనా మీరు రిఫర్ చేశారు, బాగానే ఉంది. అసలు నాన్ వర్కింగ్ ప్లాన్లోకి ఎలా రావాలి అనేది ఒకసారి చూద్దాం. మీరు 5 రిఫర్ చేశారు అనుకోండి, లేదా 6 రిఫర్ చేశారు. సపోజ్ సెకండ్ ఐడి అమౌంట్ అంటే 250 రూపాయల అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. అలానే ఫోర్త్ ఐడి అమౌంట్ కూడా కట్ అయిపోయి మిమ్మల్ని నాన్ వర్కింగ్ ప్లాన్లోకి కంపెనీ ఆటోమేటిక్గా పంపించేస్తుందండి. దాని తర్వాత ఇక కటింగ్స్ అనేది ఏమి ఉండవండి. మీరు ఎంతమంది రిఫర్ చేసుకుంటారో అన్ని రిఫరల్ ఇన్కమ్స్ అనేది మీరు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ ప్లాన్లో మనకు ఫస్ట్ మీరు దేంట్లోకి వెళ్తారంటే రూబీ ఇన్కమ్లోకి వెళ్తారు. ఒకసారి రూబీ ఇన్కమ్ గురించి చూద్దాం. రూబీ ఇన్కమ్లో మనకు 81 రూపీస్ అండి. అంటే మీకు సెకండ్ ఐడి ఫోర్త్ ఐడి ఎలా అయితే కట్ అయిందో అలా ఇండియా వైడ్గా అలా అయిన వాళ్ళందరూ కూడా మీకు కిందకు వచ్చేస్తారు. అప్పుడు మీకు వచ్చే అమౌంట్ వచ్చేసరికి 9,900 రూపాయలు అండి. సో ఇక్కడ 81 మంది అయ్యేదాకా ఇన్కమ్ ఇవ్వరా అంటే అలా ఏం లేదు. ఇవాళ ఒక 10 రూపీస్ వచ్చాయనుకోండి, మీరు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. ఇంకొక 20 నెక్స్ట్ డే వచ్చేసరికి ఒక 5 వచ్చారనుకోండి, అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. అలా నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసరికి ఒక 20 మంది వచ్చారనుకోండి, ఆ 20 మందికి సంబంధించిన అమౌంట్ ఎంతైతే షేర్ చేసి ఇస్తుందో కంపెనీ ఆ అమౌంట్ అనేది కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 81 రూపీస్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా రూబీ ప్రమోషన్ ఇన్కమ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో దీంతోపాటు కంపెనీ ఏం చేస్తుంది, మిమ్మల్ని స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే స్టార్టింగ్లో ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు కూడా మీకు కంపెనీ స్పాన్సర్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఇంత దాకా రాగలిగాం. కాబట్టి వాళ్ళ సర్వీస్ ఇవ్వడం కానీ మోటివేషన్స్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నారు. కాబట్టి కంపెనీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పైన సీనియర్స్కి కూడా వాళ్ళకి 100% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు రూబీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే అవార్డు వచ్చేసరికి బ్లూటూత్ ఇస్తారు. అలానే మనకి 50 రూపాయలు చొప్పున మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది రూబీ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. దానికి ఒక్కొక్క ఐడి మీద 50 రూపాయలు చొప్పున పక్కకు తీసేసి దానికి షేర్ చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అదే ఫార్ములా వీళ్ళు ఇక్కడ యూజ్ చేసి ఎంతమంది క్వాలిఫై అవుతారో ఎంత వస్తుంది అమౌంట్ అనేది దాన్ని బట్టి షేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది.
మరి ఈ ఇన్కమ్ తీసుకోవాలి అని అనుకుంటే, అంటే 9,900 రూపాయలు మనం తీసుకోవాలంటే, యాక్చువల్గా సింగిల్ లెగ్ దాంట్లో ఉన్న ఇన్కమ్ అనేది తీసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ అండి. మనం ఎలిజిబిలిటీ కావచ్చు, కానీ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న, అంటే మన అండర్లో ఉన్న ఒక 5 మెంబర్స్ని, వాళ్ళని కూడా సింగిల్ లెగ్ ఇన్కంలోకి వచ్చారనుకుంటే ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ రూబీ కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి సిల్వర్ అండి. సిల్వర్ ప్రమోషన్ ఇన్కమ్ అంటాం. ఈ సిల్వర్లో వచ్చేసరికి మనకి 243 సిల్వర్ మెంబర్స్ వస్తే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసరికి 1,10,000 రూపాయలండి. దీన్ని మీరేం చేసేదేమిటండి, మీకు ఇక్కడ 243 సిల్వర్స్ అంటే మీరు కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు, పాత వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కంపెనీ టీం అండి. ఆటోమేటిక్గా కంపెనీ ఇండియా వాడిగా ఎంతమంది క్వాలిఫై అవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి మీ కింద యాడ్ చేసుకుని సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్తుంటుంది కంపెనీ. సో మీకు 243 అవ్వగానే మనకి 1,10,000 రూపాయలు అనేది కంప్లీట్ ఇన్కమ్ వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు సిల్వర్స్ ఎంతమంది వస్తుంటారో అంత అమౌంట్ షేర్ చేసేసి ఏ రోజు ఆ రోజు అకౌంట్లో మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా కంపెనీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసరికి మనకు ఇక్కడ 450 రూపాయలు ఇస్తుందండి. రూబీలో ఎంత ఇచ్చిందండి, 100 రూపాయలు ఇచ్చింది. అలానే ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ మళ్ళీ ఇక్కడ ఆయనకి 450 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీరు ఎప్పుడైతే సిల్వర్ ఇన్కమ్ కంప్లీట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఒక ప్యూరిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే మనకి సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ ఇన్కమ్ అండి. ఈ గోల్డ్ ఇన్కంలో మనకి 729 గోల్డ్ మెంబర్స్ వస్తే మనకు మొత్తం తీసుకునే అమౌంట్ 30 లక్షలు అండి. 30 లక్షలు అంటే ఏ రోజు ఎంతమంది గోల్డ్ మెంబర్స్ వస్తారో మీ అండర్లో అంత అమౌంట్ అనేది ఈ షేర్ చేసేసి అమౌంట్ ఇచ్చేస్తుంది. అలా ఎప్పుడైతే మనకి డైలీ గోల్డ్ మెంబర్స్ వస్తుంటారో అంత అమౌంట్ షేర్ వస్తూ ఉంటుంది. అలానే సిల్వర్స్ కూడా ఎంతమంది అవుతున్నారో అది ఇచ్చేస్తుంది. ఇట్లా మనకి ఏ రోజు ఎంతమంది గోల్డ్ అవుతుంటున్నారో ఆ అమౌంట్ తీసుకొని ఎంత మెంబర్స్ డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 729 మంది మనకు కంప్లీట్ అవుతున్నారో ఆటోమేటిక్గా అప్పటికి మనకు 30 లక్షల రూపాయలని తీసుకోవచ్చండి. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ కూడా గోల్డ్లో ఇస్తుంది కంపెనీ. వాళ్ళకి సీనియర్కి ఇచ్చేసరికి 7,000 రూపాయలు అనేది స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇక్కడ అవార్డు వచ్చేసరికి ల్యాప్టాప్ ఇస్తారు కంపెనీ. అలానే ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. గోల్డ్ ఇన్కంలో కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ప్లాటినం అండి. ప్లాటినం ఇన్కంలో మనకి 2,187 ప్లాటినం మెంబర్స్ వస్తే మనకు టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 10 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎట్లయితే గోల్డ్స్ వస్తుంటాయో డైలీ మనకు ఆ అమౌంట్ అనేది ఇస్తుంది కదా, అలానే ఇక్కడ కూడా మనకి ప్లాటినం మెంబర్స్ మన కింద కంపెనీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ అనేది వచ్చిన మెంబర్స్ మీద ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుందండి. సో ఇట్లా మనకి 2,187 మంది అవ్వగానే అయ్యేలోపు మనకి 10 కోట్ల రూపాయలు అనేది మనకి వస్తాయి. సో డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ కూడా కంపెనీ ఏం చేస్తుంది, మీరు ఇక్కడ ప్లాటినం వచ్చినందుకు గాను డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వాళ్ళకి 64,500 రూపాయలు అనేది కంపెనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే బైక్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే సేమ్ ఇక్కడ కూడా మనకి ప్లాటినం రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి డైమండ్ ఇన్కమ్. ఈ డైమండ్ ఇన్కంలో మనకు కూడా ఇక్కడ 6,561 డైమండ్స్ వస్తే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసరికి 60 కోట్ల రూపాయలండి. 60 కోట్ల రూపాయలు. మనం చేయాల్సింది ఎంత అండి, మనం ఒక 5 చేసాం, 5 కాస్త 20 మందిని చేసినందుకు మనకి ఇక్కడ డైమండ్లో వచ్చేస్తే మనకు 60 కోట్ల రూపాయలు ఈజీగా తీసుకునే అవకాశం ఉందండి. సీనియర్స్కి 9,35,000 రూపాయలు స్పాన్సర్ ఇన్కమ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కంపెనీ. అలానే మనకి ఇక్కడ కార్ తీసుకోవచ్చండి. దీంతోపాటు మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ కూడా కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, డబుల్ డైమండ్ ఇన్కమ్. డబుల్ డైమండ్ ఇన్కంలో మనకి 19,683 మంది డబుల్ డైమండ్స్ వస్తే మనకు వచ్చే అమౌంట్ 482 కోట్ల రూపాయలండి. మనం ఏమైనా చేసామండి? వర్క్ ఏమీ చేయలేదండి. కంపెనీ చేసుకుంటూ వెళ్తుంది. మన కింద ఉన్న వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు ప్రతి ప్రమోషన్లో అవుతున్నారు కాబట్టి ఆ ఇన్కమ్ కూడా మనం తీసుకునే అవకాశం ఉందండి. మనం చేసింది ఎంత అండి? ఫస్ట్ ఒక 5 మెంబర్స్ రిఫర్ చేసాము, దాని తర్వాత 20 మందిని క్వాలిఫై చేసాము, అంతే అండి. ఇంకా మనం చేయాల్సిన వర్క్ అయితే ఏమీ లేదు. మనకు ఇక్కడ కొన్నదానికి కంపెనీ ప్రోడక్ట్ ఇచ్చేసింది. సో ఇక్కడ జీరో లయబిలిటీ బిజినెస్ అండి. మీరు కొన్నారు, మీరు పర్చేజ్ చేశారు కాబట్టి ప్రోడక్ట్ వచ్చేసింది, మీరు రిఫర్ చేశారు కాబట్టి రిఫరల్ ఇన్కమ్ వచ్చేసింది, మీరు క్వాలిఫై చేసుకున్నారు కాబట్టి మీరు ఈ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అయ్యారు. అలానే సెకండ్ లెవెల్కి మీరు అందరూ వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఈ ఇన్కమ్ అనేది 100% ఈ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక 20% మీరు కష్టపడండి, 80% కంపెనీ కష్టపడుతుంది. దీంట్లో స్పాన్సర్ ఇన్కమ్ కూడా 56,10,000 రూపాయలు అనేది తీసుకోవచ్చు. మీరు ఇది కంప్లీట్ అయ్యేలోపు కూడా కంపెనీ మళ్ళీ అవార్డుగా విల్లా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇంత ఈజీ వర్క్ అండి, చాలా చాలా ఈజీ వర్క్ ఉంది దీంట్లో. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కంపెనీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకునే పరిస్థితులు లేవు మనం, కాబట్టి ఈజీగా ప్రాసెస్ ఇంట్లో కూర్చొని మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా మన యూట్యూబ్లో కానీ మనం ప్రమోషన్స్ చేసుకుంటే మనకు ఈజీగా దీన్ని గెటిన్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ కాదండి మనది, సింపుల్ కాన్సెప్ట్. కాబట్టి అందరూ కూడా దీన్ని 100% యూజ్ చేసుకోండి. వీటితో పాటు ఎవరైతే స్టేట్ హెడ్, రీజనల్ హెడ్, డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్స్ వస్తాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని మనం తొందరగా ప్రమోషన్ చేసుకొని తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ అమౌంట్ అనేది ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్గా మనకు 6 ప్రమోషన్స్ మనకు కంప్లీట్ అయ్యేసరికి మనకు వచ్చేసరికి 552,38,60,60,750 రూపాయలు తీసుకునే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు డైరెక్ట్ రిఫరల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అనుకుంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 10 మంది మనం రిఫర్ చేసాము, నెక్స్ట్ ప్రమోషన్లో వెళ్ళారు అంటే రూపీ ప్రమోషన్కి వస్తే మనకు వచ్చే ఇన్కమ్ వాళ్ళ మీద నుంచి 1000 రూపాయలు వస్తుందండి. మీరు చేసిన 10 డైరెక్ట్ రిఫరల్స్ వాళ్ళు సింగిల్ లెగ్ ఇన్కమ్ ప్లాన్లోకి వచ్చారు, వాళ్ళు ఫస్ట్ రూపీ ప్లాన్లోకి వస్తే మనకు వచ్చేది 1000 రూపాయలు అండి. అదే 10 మంది మనకు సిల్వర్లోకి వచ్చారనుకోండి 4,500 రూపాయలు వస్తుంది. అదే 10 మంది గోల్డ్లోకి వచ్చారనుకోండి 70,000 వస్తుంది. అదే 10 మంది మనం ప్లాటినంలోకి వస్తే 6,45,000 వస్తుంది. అదే 10 మంది డైమండ్లోకి వచ్చారనుకోండి 93,50,000 అండి. అదే 10 మంది డబుల్ డైమండ్కి వచ్చారనుకోండి 5,61,00,000 అండి. అదే మీరు 100 మంది చూస్తే ఇంకా చెప్పుకోక్కర్లేదు, మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. సో ఈ 10 మందికి ఇంత పెద్ద అమౌంట్ ఉంటే మరి 50 మందికి చేసేవాళ్ళు, 100 మంది చేసే వాళ్ళకి చాలా పెద్ద కోట్లలో, వందల కోట్ల రూపాయలు అనేది తీసుకోవచ్చు కేవలం డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీ ఆటో రీపర్చేస్ ప్లాన్ అండి. ఇంతకుముందు వాళ్ళ సర్వీసెస్ చెప్పారు, దాంట్లోనే మనకి గ్రోసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు అందరూ కూడా షాప్స్లో వెళ్ళేసి లేదా ఆన్లైన్లో కానీ వెళ్ళేసి మీరు పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది మీ అమౌంట్ తోటి. కానీ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ₹1 పెట్టకుండానే మీ ఇంటికి గ్రోసరీ ఐటమ్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. దానికి కంపెనీ రీపర్చేజ్ వ్యాలెట్ అని చెప్పేసి అక్కడ పెట్టేసి మీకు ఒక సపరేట్ వ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ద్వారా అలానే మనకి ఆటో రీపర్చేస్ ప్లాన్లో ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్గా సింగిల్ లెగ్ ఇన్కమ్ ప్లాన్లో ఎవరైతే నాన్ వర్కింగ్ ప్లాన్లోకి వస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కంపెనీయే మీ కింద వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి 10 మంది, నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 100 మంది, మూడో లెవెల్లో వచ్చేసరికి 1000 మంది. ఈ 1000 మంది మీద ఆటో రీపర్చేస్ జరుగుతుంది కాబట్టి మీకు పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ పర్సంటేజ్ అనేది మనకి ఇంకా డిక్లరేషన్ కాలేదు,
మనకి సర్వీసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క సర్వీస్ని బట్టి మనకి పర్సంటేజ్ అనేది డిక్లరేషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి నెమ్మదిగా ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ అనేది అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి తొందరగా మనం స్టేట్ హెడ్ గాను, లేకపోతే రీజనల్ హెడ్ గాను, డిస్ట్రిక్ట్ హెడ్ గాను తీసుకుంటే మనం దీంట్లో కూడా ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఉంటాం కాబట్టి ఇన్కమ్ ఎక్కువగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉన్న కంపెనీ అండి. సో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ కింద ఉన్న నెంబర్లకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఇంకా క్లారిఫై ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం పని చేయకపోయినా కానీ మనకి అమౌంట్ వచ్చే విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.